రేవంతాల సారు సీఎం కాకముందు అప్పట్ల ఓటుకు నోటు కేసుల అడ్డం పొడుగు నిలువు దొరికిండు కదా. అయితే అప్పట్ల రేవంతాల సారు పాస్పోర్టును ఏసీబీ కోర్టులో పోయి ఎప్పిండట. ఇప్పటికే కేసు నడుస్తుంది కాబట్టి రేవంతాల సారు ముఖ్యమంత్రి అయినా కూడా బయట దేశం పోవాలంటే పాస్పోర్టుకు కోర్టు అనుమతి తీసుకోవాలన్నట. అందుకే ఏసీబీ కోర్టు 10,000 రూపాయల పూచీకత్తు మీద సీఎం రేవంతాల సారుకు పాస్పోర్టు ఇచ్చిందట. దునియాల ఏడ లేనన్ని బాధలు ఒక తెలంగాణలో ఉన్నాయన్నట్టు ప్రజలు మొత్తుకుంటుంటే ఇప్పుడు రేవంతాల సారు ఎందుకు బయట దేశం టూరు పెట్టుకున్నాడంటే జనవరి నెలలో ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు స్విట్జర్లాండ్ లా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరుపడి కంపెనీలు పట్టుకొచ్చే పని మీద పోతుండట. అయ్యా సీఎం రేవంతాల సారు మొన్న మీ షెయి సర్కారు పెట్టిన గ్లోబల్ సమ్మిట్ కు కోట్లకు కోట్లు ఖర్చు పెడితే మరి రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? కాంగ్రెస్ సర్కారుకు ఆమ్దాని ఎంతొచ్చింది? ఆ ముచ్చటనే చెప్పకపోతే ఏలుబడులకు వచ్చి 2 ఏళ్ళు అవుతుంటే ఎలుగబెట్టింది ఏం లేదు గాని ఇప్పుడు దావోసు మీటింగ్కు పోయి ఏం కమాలు కడతారు? ఇంతకు మొదలు పోయి పడగొట్టింది ఏం లేదు. ఇప్పుడన్నా ఏమన్నా ఫాయిదా ఉంటుందా? మీరు ఇట్లా బయట దేశాల టూర్లకు పోడు బంద్ పెట్టుర్రి, పనికిరాని మీటింగులు బంద్ పెట్టి మొదలు పబ్లిక్ కు పథకాలు ఇచ్చే పని పెట్టుకోరి, ప్రజలకు పనికొచ్చే పనులు ముంగటేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.